నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సహోదరులారా, ఇవాల్టి వీడియోలో మీకు అందరికీ ఏ అక్షరం పైన మగపిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు చెప్పబోతున్నాను. మిత్రులారా, పర్టికులర్గా ఏ అక్షరం పైనే చెప్తాను. ఇందులో చాలా వరకు సహాబాల పేర్లు ఉన్నాయండి. నేను ఇంతకుముందు చెప్పాను, సహాబాల పేర్లు ఎక్కడున్నా సరే మీరు అభ్యంతరం లేకుండా ఇష్టంగా పెట్టవచ్చు. దాన్ని మానే చూడనవసరం లేదు, మీనింగ్ చూడనవసరం లేదు. సహాబాల యొక్క సంబంధిత పేరు అంటేనే ఖతం, మీరు ఇష్టంగా పెట్టవచ్చు. చాలా బాబర్కత్ పేర్లు అండి సహాబాల పేర్లు అంటే, చాలా బాబర్కత్ పేర్లు. అయితే చాలా వరకు సహాబాల పేర్లు కూడా ఉన్నాయి, వేరే పేర్లు కూడా ఉన్నాయి, చాలా మంచి పేర్లు ఉన్నాయి, బాబర్కత్ గల పేర్లు ఉన్నాయి, మీకు నచ్చిన పేర్లు ఉన్నాయండి. మొత్తం ఒక 25 పేర్లు నేను మీకు చెప్తాను. చాలా మంచి పేర్లు అండి. ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ అబ్బాయికి ఇష్టంగా పెట్టవచ్చండి. ఇందులో నెంబర్ 1 పేరు వచ్చేసి అహ్సన్. అహ్సన్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి అందమైన. మరియు నెంబర్ 2 పేరు వచ్చేసి అర్షద్. ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సన్మార్గం చూపించేవాడు, అంటే సీదా రాస్తా చూపించేవాడు. చాలా మంచి పేరు అండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 3 పేరు వచ్చేసి అదీబ్. ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి గౌరవించేవాడు. చాలా మంచి పేరు అండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 4 పేరు వచ్చేసి అమాన్. ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి రక్షించేవాడు. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. చాలా మంచి పేరు. మరియు నెంబర్ 5 పేరు వచ్చేసి అయాస్. అయాస్ ఈ పేరు సహాబా పేరండి. చాలా మంచి పేరు, బాబర్కత్ గల పేరండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 6 పేరు వచ్చేసి అమీన్. అమీన్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి నిజాయితీ పరుడు. మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరండి. మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అమీన్ అనే పిలిచేవారు. ఎందుకంటే అమీన్ యొక్క మతలబ్ ఏమిటి అంటే నిజాయితీ పరుడని. అందువల్ల అమీన్ అమీన్ అని పిలిచేవారు మన ప్రవక్తని. అందువల్ల చాలా మంచి పేరు, బాబర్కత్ గల పేరండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 7 పేరు వచ్చేసి అబ్దుల్లా, అబ్దుర్ రహమాన్. ఈ 2 పేర్లు ఉన్నాయండి. ఈ 2 పేర్లు చాలా మంచి పేర్లండి. హదీస్లో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్కు నచ్చిన పేర్లలో అతి ఇష్టమైన పేర్లు అబ్దుల్లా మరియు అబ్దుర్ రహమాన్ అండి. ఈ 2 పేర్లు అల్లాహ్కు ఎక్కువగా ఇష్టమైన పేర్లండి. ఈ 2 పేర్లు చాలా మంచి పేర్లండి. మరియు అబ్దుల్లా యొక్క మీనింగ్ ఏమిటి అంటే అల్లాహ్ యొక్క దాసుడు. అబ్దుల్లా యొక్క మీనింగ్ అల్లాహ్ యొక్క దాసుడు. మరియు అబ్దుర్ రహమాన్ యొక్క అర్థం రెహమాన్ యొక్క దాసుడు, అంటే అల్లాహ్ యొక్క దాసుడే. అల్లాహ్ యొక్క పేరు రెహమాన్. అయితే 2 అర్థాలు కూడా అల్లాహ్ యొక్క దాసుడు అనే వస్తాయి. అందువల్ల చాలా మంచి పేర్లండి. అల్లాహ్కు అతి ఇష్టమైన పేర్లు అబ్దుల్లా మరియు అబ్దుర్ రహమాన్. ఈ 2 పేర్లండి. ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టవచ్చు. మరియు నెంబర్ 8 పేరు వచ్చేసి అసద్. అసద్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పులి, ధైర్యవంతుడు. మరియు సహాబా పేరు కూడా అండి. అందువల్ల చాలా మంచి పేరు. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 9 పేరు వచ్చేసి అహ్మద్. అహ్మద్ ఈ పేరు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరండి. మరియు ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఎక్కువగా మెచ్చుకోదగిన వాడు. అందువల్ల చాలా మంచి పేరు, బాబర్కత్ గల పేరండి. మరియు నెంబర్ 10 పేరు వచ్చేసి అబ్రార్. ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పవిత్రమైన. ఈ పేరు కూడా చాలా మంచి పేరు అండి. మరియు నెంబర్ 11 పేరు వచ్చేసి ఎజాజ్. ఎజాజ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఒక అద్భుతమైన. మరియు నెంబర్ 12 పేరు వచ్చేసి అన్వర్. అన్వర్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి చాలా అందమైన వాడు. మరియు నెంబర్ 13 పేరు వచ్చేసి అరీబ్. ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి తెలివైన వాడు. అందువల్ల చాలా మంచి పేరు అండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 14 పేరు వచ్చేసి అర్హం. అర్హం ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి దయ చూపేవాడు. చాలా మంచి పేరండి. మరియు నెంబర్ 15 పేరు వచ్చేసి అఫ్లహ్. అఫ్లహ్ ఈ పేరు కూడా సహాబా పేరండి, బాబర్కత్ గల పేరండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 16 పేరు వచ్చేసి ఆనిస్. ఆనిస్ ఈ పేరు కూడా చాలా మంచి పేరండి. ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ప్రేమించేవాడు. చాలా మంచి పేరండి. మరియు నెంబర్ 17 పేరు వచ్చేసి ఎహ్తెషామ్. ఎహ్తెషామ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి అనకువ. మరియు నెంబర్ 18 పేరు వచ్చేసి అజ్మల్. అజ్మల్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి చాలా అందంగా. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 19 పేరు వచ్చేసి అహ్మర్. ఈ పేరు కూడా సహాబా పేరండి, బాబర్కత్ గల పేరండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 20 పేరు వచ్చేసి అర్కం. ఈ పేరు కూడా సహాబా పేరండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 22 పేరు వచ్చేసి అసీర్. అసీర్ ఈ పేరు కూడా సహాబా పేరండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 23 పేరు వచ్చేసి అహ్వస్. అహ్వస్ ఈ పేరు కూడా సహాబా పేరండి. మరియు నెంబర్ 24 పేరు వచ్చేసి అజ్వద్.
ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి చాలా ఉదారంగా ఇచ్చే అతను, చాలా ఎక్కువగా ఇచ్చే అతను, సఖీ అంటారు. అందువల్ల చాలా మంచి పేరు అండి. ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మరియు నెంబర్ 25 పేరు వచ్చేసి అబాన్. అబాన్ ఈ పేరు అయితే ఎందరో సహాబాల పేరండి. ఇది చాలా మంచి పేరు, చాలా సహాబాల పేర్లు ఇది. అందువల్ల ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు. మొత్తం బాబర్కత్ గల పేరు. అయితే మిత్రులారా, ఇవి 25 పేర్లు ఏ అక్షరం పైన. ఇందులో ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ అబ్బాయికి ఇష్టంగా పెట్టవచ్చు. చాలా మంచి పేర్లు, బాబర్కత్ గల పేర్లు అండి. మిత్రులారా, మీకు ఇంకా ఏదైనా పేర్లు యొక్క మీనింగ్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను దాని యొక్క మీనింగ్ చెప్తాను. మరియు మీకు ఏదైనా అక్షరం పైన కావాలనుకున్నా కింద నాకు కామెంట్ చేయండి, నేను మీ యొక్క ఏ అక్షరం ఉందో ఆ యొక్క అక్షరం పైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మిత్రులారా, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.